హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది చూడండి, తెలుగులో ఒత్తుల విషయానికి వస్తే ఇక్కడ ఈ రెండిట్లో కూడా తప్పులు చేస్తూ ఉంటారండి పిల్లలు. ఇంత హయ్యర్ క్లాస్కి వచ్చినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. కావత్తు రాసే దగ్గర యావత్తు రాసేస్తూ ఉంటారు. యావత్తు రాయాలి అనుకున్న దగ్గరేమో కావత్తు రాస్తూ ఉంటారు. సో ఇదైతే నేను గమనించిన మిస్టేక్ అండి. ఇలా రాయకుండా ఉండాలి అంటే వాళ్ళు బేసిక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంచెం సమయం కేటాయించి వాళ్ళు ఇంట్లో కానివ్వండి కొంచెం టైం తీసుకొని ఈ విధంగా ఏదైతే అక్షరం కన్ఫ్యూజ్ అవుతున్నారో ఒత్తు, ఆ అక్షరం ఇక్కడ రాసుకొని దాని ఒత్తు ఇలాగా ప్రాక్టీస్ చేయాలండి. మోర్ ప్రాక్టీస్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ అనేది రాదండి. ఎప్పుడో బేసిక్స్ కదా వచ్చు ఒత్తులు అంటారు, కానీ రాసేటప్పుడు ఏదైనా పదంలో ఇలాంటి ఒత్తులు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది రాకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలండి. అప్పుడు కన్ఫ్యూజన్ అనేది కూడా పోతుంది. పలుకుతూ రాయాలండి. ఇది కావత్తు, ఇది కావత్తు, ఇది కావత్తు, ఇది యావత్తు, యావత్తు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఒక స్లేట్ మీదైనా తీసుకొని దిద్దుకుంటూ రాయాలండి. లేదు పేపర్లో బుక్లో రాయిస్తే లైన్స్ వేసుకొని డ్రా చేసుకొని ఒక 20 టైమ్స్ అలా రాసుకుంటూ వెళ్ళారంటే, ప్రాక్టీస్ ఇచ్చారంటే చేతికి నోటికి పలుకుతూ రాస్తూ అవి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారండి. హయ్యర్ క్లాస్ పిల్లలైనా ఎవరైనా సరేనండి, ఈ ఒత్తులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలండి. ఓకేనా అండి? ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.